జాకెట్ వేసుకో ఏది ఇక్కడ హాయ్ చేసాం హాయ్ హాయ్ చీర కట్టు చీర కట్టినా అంటే చీర మీద పడుతుంది మధ్యన అవైలబుల్ చీర లేక ఈ చీర ఏ చీర ఉంటే ఆ చీర కొంచెం ఆగు మళ్ళీ కొంచెం ఆగు అన్ని పెట్టే చెక్కుకో లోపలికి ఇట్లా నువ్వు చెక్కుకో ఆమె చెక్కదా అవుతుందేమో మళ్ళీ మొత్తం ఆగుతి ఇదంతా లోపల చెక్కు మళ్ళీ అసలు చేపటి కోసం చీర కట్టుకుని ఇంత ఇబ్బంది అవుతుంది అసలు ఆడలు ఎట్లా కట్టుకుంటారు అసలు గ్రేట్ అసలు చీర కట్టుకున్నట్టు డైలాగులు చిన్న ఇంట్లో ఎవరికి సిగ్గులేదు కొత్త చీర గాయస్ మా అమ్మ త్యాగం చేసింది మళ్ళీ కోసం మళ్ళీ ఇది కొత్త చీర కదా అబ్బా యాందిరయ్యా యాం చేస్తున్నా సిగ్గులేదు అందుకే నా జీవితంలో మగపిల్ల కొంచెం కింది కన్నా మళ్ళీ పెద్దగా అవుతుంది మళ్ళీ చూసినా ఇంకా కిందికి వదినా జాకెట్ జారిపోతుంది ఇంత పెద్దగా నేను హై పెట్టుకుంటే ఇప్పటికే కంఫర్ట్ లేదంటే పెట్టుకుంటాం ఏదో గైస్ అందరిని చూసి నక్కని చూసి పులి చేసిరని నేను చేసిన బో నీకేంది మళ్ళీ ఇన్ని సింగులు పడుతున్నాయి జారిపోతే జారిపోతున్నాయి మరి నువ్వు ఎందుకు గెలుకుతున్నావు మళ్ళా ఎట్లా కూర్చున్నాయి నువ్వు దానికి లోపలి కన్నా అంటే అందుకే నీకు చీర కట్టుకొని రాదా చీరకి ఎంతసేపు అయితే ఇంకా ఎంతసేపు అయితే కాదు హైట్ చూస్తుంది అట్లా నిలాడుతూనే అట్లా లేస్తుంది అది ఉండలే పంపించాలి కదా సింగిల్ కుదరతలేవు పట్టుకో పెడుతురా ఇట్లా లోపల చోటు పట్టుకొని ఇట్లా మడత పెట్టకు పైన పెట్టకు ఈడబెట్ట
పైనుంచి ఎటు అంతా చూస్తే వెళ్తుంది ఫినిష్ కనకొచ్చి సంపదలు దిగింది అది ఫస్ట్ పెట్టినావా కూర్చుకొని గిట్ట పిల్లగానికి పాపం ఎక్కువ సింగులో సగలు దేవుడు ఒకటి విడిచిపెట్టిను తీ పిన్నిసు ఇట్లా స్ట్రైట్ కట్టు ఇంత పెద్దది ఎట్లా కూర్చుతారు మీరు ఇంకా చిన్నవి పెట్టుకుంటారు ఇంత పెద్దది అంటే పెద్దది పెట్టుకుని ఆస్తికి వస్తుందా పడతలేదా అడ్డం వచ్చినట్టు చెరుకోకు నీట్గా చెక్కు ఊపిట్లా చక్కగా అందరికి చెప్పినా నేను పుష్పకి టైప్ వేస్తున్నాను ఎంతోమంది వెయిట్ చేస్తారు ఈ గెటప్ కోసం మీరు కూడా వెయిట్ చేయాలి చూడాలి అరే ఏంట్రా ఇది పిల్ల నిజంగా పెళ్ళలాగా ఫీల్ అవుతుంది ఆడలే బెటర్ అనిపిస్తుంది నాకైతే అంటే మన ఆడలే ఆడలే బెటర్ అంటే మొగలు తిరగాలి ఇది కూడా చెక్కాలి ఈ బాడీకి అసలు సంబంధం లేదు ఇంకా చెక్కకు మళ్ళీ పైకి లేస్తుంది అనమాట ఏ ఉండు కలర్ పెట్టుకుని పెరలా పెట్టుకుంటారా జారిపోతుంది జాకెట్ జారిపోతుంది మొగనే సెట్ చేస్తుంది జారకూడదంటే ఎట్లా ఇంకా లాడలు కట్టుకోవాలి ఇక్కడ కూడా చాలా బ్లౌజ్ కింది మళ్ళీ ఫినిష్ ఒకటి ఎందుకు చెప్తున్నావు మళ్ళీ ఇది ఇక్కడ ఇది సారీ ఇట్లా ముందరకు వస్తాయి ఇక్కడ ఫినిష్ జారిపోయేదానికి దానికి సెట్ అయిందిలే ఆయన 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 సైజు గుట్టించుకుంటాడు ఆయన చాలా సెట్ అయిందా ఎందుకు మళ్ళీ అంత ఇదిగా పెడుతున్నా తల్లి మా ఇంట్లో సిగ్గు ఎవరికి లేదు అమ్మో కొంచెం చీర కడితే ఎక్కుతున్నాడు క్యారెక్టర్ లో ఎందుకు వస్తలేదు మాకు వచ్చినట్టు ఉరుకులాడదు ఏంది లేవు మన మసులు వస్తుంది అన్న క్లాత్ పెట్టుకున్నా సరిపోతుంది ఖర్చు కూర్చుడినది రెండు ఇంకొక ఖర్చు అయితే జాకెట్ లూజ్ అవుతుంది ఇలా ఆడపిల్ల తయారైనా కూడా పిల్లలను కొట్టడం బంద్ చేయవా పిల్లల్ని అస్సలు పిల్లలు ఊకే కొట్టుకుంటూ ఉంటాడు గైస్ ఏం మరి నాకు కమిషన్ కావాలి అసలు ఇది ముందలకి ఎందుకు మనలాగా నిలబడతలేదు జాంక్ అక్కడ పోతుంది ఆడపిల్లకి గట్టియడం అన్న కొంచెం నయం అవుతుంది కానీ మా ఆయన నేను చూసి నాకే రాదా చీర కట్టియానికి అంటున్నాడు దీనికి ఇట్లా గుంజి నువ్వు పైకి అంటున్నావు ఇట్లా అయితే సెటిల్ లేదా ఇలా పెడుతున్నా పిన్నిస్ ఇట్లా ఇదేందా ఇదే ఇది నేను చూడలే నన్ను ఇద్దరు రెడీ చేస్తారు ఫ్రెండ్స్ మా వదిన అండ్ మై వైఫ్ ఏ నువ్వు పైకి పెడుతున్నా నేను కింద పెడుతున్నా చూడు ఒకటే నీ కాల్ స్ట్రేట్ ఉన్నాయా కింది కట్టింగమ్మో నీకా అంతా నీకా తల్లి నేను టీషర్ట్ ఖరాబ్ అవుతుంది పోరా ఖరాబ్ అయితే వేస్ట్ అయితే సరిపోదు మళ్ళీ అట్లా చేతులకు నేను పెట్టుకుంటున్నాను
చిన్న అన్న కొడుకు కూడా అడుగుతున్నాడు ఫ్రెండ్స్, నా కాళ్ళకి పెట్టాను, నా కాళ్ళకి పెట్టాను. నా కాళ్ళు కానీ ఎంత మంచిగా పెట్టినాడు, నాకు కూడా పెట్టాను అని. కొడే 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 నువ్వు చీరిస్తే ఇంకా బాగుంటది కానీ తిన్నామా, నువ్వు చీరిస్తే ఇంకా హైలైట్ ఉంటుంది. మళ్ళీ కలర్ అవుతుంది మళ్ళీ. ఏంటా నీ చీర వేయలేక ఎందుకు మాట్లాడుతున్నా? నా ఎంత కొత్త చీర కట్టుకున్నా ఫ్రెండ్స్, అదే వీడియోకు చీర కట్టుకుంటే మొత్తం కలర్ అంటే గబ్బు అయితే అని ఇయ్యలేదు చీర. అందుకే నేను ఏ చీర అంటే ఆ చీర కట్టుకున్నా. మీకోసమే ఇదంతా, మీకోసమే. అందుకే నా ఛానల్ వీడియో చూసి పక్క లైక్ చేయాలి, నా త్యాగాన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నా. దీంట్లో నువ్వు చేసిన త్యాగం అండి. చీర కట్టుకుంటేనా ఓన్లీ నా సబ్స్క్రైబర్ కోసమే నేను చీర కట్టుకున్నా. అసలు మల్లికి మా కెమెరామ్యాన్ కు డెడికేషన్ మల్లికి లేనే లేదు. మళ్ళీ అంటే ఎవరు అనుకున్నారు, ఇగో ఈ పుష్పగీత పేజీతో అన్నీ మీకేం తెలుసు కానీ నాకైతే మళ్ళీ తెలుసు. చైతి నాన్న అది కొంచెంసేపు అయితే రెడ్డి కనిపిస్తుంది నాన్న. కోడమా ఎస్ గైస్ నేను రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నా. అదే మ్యారేజ్ హిందూ సంప్రదాయ మ్యారేజ్ మిస్ అయినందుకు ఇంకా ఇప్పుడు అదే ఫీల్ వస్తుంది. మా పిల్లలకు ఫుల్ ఎంటర్టైన్ గైస్ ఈరోజు. మళ్ళీ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఎందుకు నేను కలుపులు చిక్కగా చూస్తున్నా వాళ్ళకి మస్తు. ఈ వీడియో బయటకు పోయినాక మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఫోన్ చేయాలో. ఏంటమ్మా ఒరిజినల్ అందరు కలిసి పట్నం కోడలు ఎట్లా చేసింది మా మమ్మల్ని పెళ్లి చేసుకొని అన్ని అంటారు. చేతులకు తర్వాత పెట్టుకుంటావా? ఎప్పుడో పెట్టుకుంటా. లవీన్ స్టాండ్ కదిలేకరా. మా ఇంట్లో ఏ ఫీలింగ్ అయినా ఎక్స్ప్రెస్ చేయడానికి మళ్ళీ ముందుల గైస్ ఏమన్నా బాబాయ్కి అందరూ యూట్యూబ్ లో చూసి లైక్ కొట్టి షేర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ బాబాయ్ని సెలబ్రేటింగ్ చేయాలంట అందరూ. అట్లా చేస్తే మనకు పైసలు ఇస్తాడంట. ఈ గెటప్ కోసం ఈ ఏళ్ళు కూడా పెంచుకున్నట్టుంది. కేకలేసి
ఆ చెయ్యి కూడా ఇట్లా అయింది. నువ్వు వాడ కింద తొక్కేవు నానా. దూరం బాగుంది కొంచెం ఆగు. అంత నాకు ఫస్ట్ ఫేస్కి పెడుతున్నా. ఫేస్కి ఎట్లా చేస్తా అది వేసి కాంచుకొని పెట్టావా? పోతనే లేదు మళ్ళీ ఇది కలర్. చీరని నేను అదే చెప్పిన. మేకింగ్ వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, మీరు పక్కా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలి. లేదంటే చిన్న చిన్న మూమెంట్స్ మేము ఎంత కష్టపడము, మా కష్టం హ్యాపీ మూమెంట్స్ అన్ని మిస్ అవుతారు మీరు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అసలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఏడో గోల్డ్ వస్తుంది అది లైట్ ఫోకస్ అట్లా కనిపిస్తుంది కాదు, అది మొత్తం రెడ్డే. మా కొడుకు స్కూల్ కాంచి వచ్చి అని పట్టించుకునే ఈ సన్నవిలో గాడు ఈ నేషాలు వేస్తున్నాడు. హోంవర్క్ రాసిందా లేదా? ఇక్కడ కూడా ఉందా? హలో గైస్, నీ చేయి చూపి సార్. చెప్పడం కనిపిస్తలేదు ఇదా అలా చేతిగా కనిపిస్తుంది లేదా? అంత జూమ్ ఎవడాడు కానీ వెనకాల పెట్టాలా వద్దా? అది అయ్యో వెనకాల చిన్నమామ పెట్టాలా వద్దా?
మా ఇంటికాడ అలుకులు ఎట్లా రుద్దుతాం చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇట్లా బట్ట పెట్టి అలుకుతాం మేము, అంత బట్టకే అంటుంది. కరెక్ట్ టైంకి నీళ్ళు కూడా రావద్దంటావా? ఏళ్ళకి ఎత్తునా అంతా అంతా ఉల్టా ఉల్టా పనులు చేస్తున్నా గైస్. ఇడుపులకు అలుకులు యాడనో అన్ని గుర్తు చేసుకున్నా ఇంతసేపు. ఇడుపులకు ఇట్లానే బట్ట పెట్టి ఎర్రమన్ను. నాగరాజు గోల్డెన్ వేస్తే బాగుంటుందా? ఏచి అది గోల్డ్ ఎందుకు వేస్తారు? ఇది గెటప్పా పుష్ప గెటప్పా? ఇది శ్రీరామ్ చంద్ర ఫుల్ సీరియస్ ఉంది మమ్మల్ని కొట్టేందుకు పోతుంది అని కంట్రోల్ చేసుకుంటుంది. అది గుచ్చుకపోతుంది, అది కూర్చుకోవాలని అంటున్నా. వాటర్ కలర్స్ ఏది ఇక్కడ వీడియో ఇంతవరకు చూసిరా నాకు తెలుసు. ఇంకా మీకు ఇంతసేపు చూసినప్పుడు మీకు నచ్చితే ఇంకా లైక్ చేసింటారు. ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయాలని అనుకుంటున్నా. ఇది ఊకే బంద్ అవుతుంది చూడు. ఈ బాగా ఇన్ని రోజులకు నాకు ఈ కమ్మ తీసేది. ఎప్పటి నుంచి అసలు నేను వండుకున్నప్పుడల్లా ట్రై చేస్తాను కమలిస్తామని. ఎప్పుడు అసలు చిట్టుకున్న లేసా నేను. ఫస్ట్ కాటికి పెట్టి అది సెట్ అయితే దాని కింద వైట్ లైన్ పెడదామని. మళ్ళీ పైనుంచి కూడా ఒక లైన్ ఉంది కదా. అయిపోయి ఇంకా దీన్ని కమ్మలు కావాలి పెట్టుకోలేదు. ఒకటే ఉందా అమ్మా? ఒక్కొక్కటి ఒక లేక ఉంటుంది కదా అవి. ఏమైందమ్మా? అది తిక్కుగా పెడుతున్నా చాలా షేప్ అని. అసలు లేడీస్ ఇంత పెద్ద కమ్మలు ఎట్లా పెట్టుకుంటారో నాకు పెద్దపడికే బరువు బరువు అనిపిస్తుంది. కిందికి జారినట్టు అనిపిస్తుంది మొత్తం. ఎందుకు లేదు, రెండు కుట్టించుకున్నాడు దీనికోసమే. ఏమంటావు మళ్ళీ నాగరాజ్? మనం ఆ సైకిల్ షాప్ రూమ్ లో ఉన్నప్పుడు కుట్టించుకున్నాం రెండు. అది వాడలేదు నేను. ఇది ఉండాలి. పెట్టేటప్పుడు ఒక షార్ట్ తీస్తాడంట. ఇది ఎట్లా పడితే అట్లా వీక్తుంది చూడు. ఏమంటావు? ఏం కావాలి కూడా వైట్ వైట్ అండి వైట్ సానా? మా మరిది గైస్ ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్. కావాలంటే కెమెరామ్యాన్, మీకేమైనా ఆల్ ఇన్ వన్ కావాలంటే బుక్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ కింద ట్యాగ్ చేస్తారు. ఖచ్చితంగా ఫోన్ చేయండి, కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఫస్ట్ అయితే నేనా ఆగుచి నమ్మకం
చూడు ఫస్ట్ దాంట్లో కళ్ళకి ఏం కూర్చోలేవే వీడియో రాస్తుంటే ఆడ అర్థం ఎందుకు పోతుంది అట్లా కూర్చుందే గాలికి అమ్మ కింద రెడ్ ఉండాలి అదలుకా వేసినావు ఎట్లా ఇట్లా నవ్వులేసినావే చెవు చేస్తుందమ్మా నీకోసం నడుస్తా ఈడ లేదా ఈడ తెల్లది ఈడ తెల్లది పెట్టు బ్రష్ ఏది ఎడ పెట్టినావు ఎంత కేర్ తీసుకుంటారు వాళ్ళు ఫేస్ కూడా ఏం కాకుండా క్రీమ్ రుద్దారు మళ్ళా అంత మేకప్ చేసే ముందర ఏం రుద్దలే కొంచెం లాగానే రెండు చేతులు అట్లా లేవయా ఒక చేతికే ఉన్నాయి గాజులు ఒక చేతికి ఏదో ఇట్లా కడమా అది ఏమంటారు బ్యాచిలెట్ లేకుంది బ్యాచిలెట్ కాదమ్మా ఇక ఫ్రైట్ ఇక వచ్చిందా వడ్డేనా తీసిరా విడి అంతేనా అది చేంజ్ చేయాలి అది ఎంత వస్తాయని చెప్పండి అది పైందిగా ఇది కిందిదా మళ్ళీ ఇష్టమే లేదు గీరుతాను దూరం పెట్టింగా గొలుసులు లేవా తమ్ముడు చూద్దాం దీంతోనేనా ఇంకోటికి రెండు ఉన్నాయి కదా అట్లాంటివి పెద్ద గ్లాసులు ఉన్నాయి కదా 4-5 ఉన్నాయి వీడియో చూస్తున్నా మీకు కొంచెం వాయిస్ ఇబ్బంది ఉండదు ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా పని ఈవినింగ్ మస్తు లేట్ అయిపోయింది డిస్టర్బెన్స్ ఉంటది అది చుక్క పెట్టవా దీంతోనే అది తమ్ముడు డ్రాప్ పెట్టు ఏళ్ళు పట్టుకొని ఇట్లా వచ్చు సర్కిల్ సర్కిల్ కాదు డ్రాప్ వాటర్ అదే డ్రాప్ అంటే అదే నాకు రౌండ్ కాదు పై కన్నా దండలే చాలా అయినాయి అనిపిస్తుంది వీడియో ఏముంది వీడియో ఏంది ఏ వద్దు కనుక ఆయన ఏం వేసుకున్నాడు తీసుకొని రప్పనాడు ఏ బ్లూ కలర్ వద్దు కనలే
పిల్ల ఎట్లా పెట్టుకుంటుందో ఏమో ఇది. అది ఇక్కడ రావాలనే ఇదా ఆ, ఇదా ఇది ఉంది కదా. అవును అది ఇక్కడ నుంచి వస్తుంది ఈడికి వస్తుంది. ఈడ గ్రిప్ లేదు. ఇది ఈడ ఉంది ఇట్లా. ఫస్ట్ లిప్స్టిక్ పెట్టలే రాగు. నీ లిప్స్టిక్ తీసుకురా ఈడ లేనే లేదు అంత. అసలు ఇంకేది అది ముక్కకే పెట్టినది. కలరా ఉంది కదా. అవతల దగ్గర పెట్టుకుంటా వద్దు ఒక పక్కనే ఉన్నాయి నాకు. మొత్తం ఆపు కాదు చిన్న కొంచెం నిమ్మకాయ చాలా పైకి ఉండాలి ఇట్లా ఇట్లా. కలర్ కూడా వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ జుట్టుకు గోల్డ్ కలర్ ఈ విధంగా. ఫైనల్ అవుట్ఫిట్ లైక్ దిస్. నేను సేమ్ పుష్ప సింగ్ వాళ్ళ అల్లర్జున్ లెక్కనే ఉన్నా కదా. కొంచెం లైట్ గా ఉండాలి. కామెంట్ చేయండి. మమ్మీ గైస్ అప్పుడప్పుడు జోక్ చేస్తున్నారు. నేను వాడిన మేకప్ చూడండి గాయస్ ఎట్లుందో మొత్తం నా పిల్లగాని రెడీ చేయడమే కానీ ఇల్లంతా చెత్త చెత్త చేయడం. ఇవన్నీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఇల్లంతా పెంట పెంట కష్టం ఉంటది. రెడీ చేయాలంటే ఇన్ని వస్తువులు వాడాలి. ఆర్టిస్ట్ కోసం కాకపోయినా మేకప్ ఆర్టిస్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు పిల్లలు పట్టించుకోకుండా వంట చేయకుండా గిన్నెలు కడగకుండా ఆయనతో నువ్వు ఉండి 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 నందుకు మా కోసం ప్లీజ్ డూ లైక్. చేతులు చూడండి ఎట్లయినాయో మళ్ళీ చేతులు బాగున్నాయి. హాయ్ గైస్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ అవుట్పుట్. ఎట్లా వచ్చిందో ప్లీజ్ టు కమెంట్. అన్ని నగలన్నీ పెన్లన్నీ అన్ని కష్టపడి సెట్ చేసినాం. ఈయన ఖర్చు పెట్టిందంటే ముక్కరకు ఒక్కటే. ఇది మొత్తం అవుట్ఫిట్ మొత్తం కంప్లీట్ గానే నాకు ఒక 500 దగ్గర పడింటది బడ్జెట్. 500 లో పుష్ప గెటప్. మీకు కావాలంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. అంటే ఎట్లా ఏం చేయాలి దేంతో ఇదంతా చేసిండ్రు, ఐ మీన్ కలర్ ఎట్లా మేకప్ ఎట్లా అదంతా కావాలంటే ప్లీజ్ టు కమెంట్. అండ్ దిస్ ఈస్ ఫైనల్ అవుట్పుట్. చీర ఒకటి సెట్ కాలేదు, డోంట్ డిసప్పాయింట్ దట్. ఇంకా జాకెట్ సెట్ అయింది. యా బ్లౌజ్ ఒకటి పర్ఫెక్ట్. అది కాక బ్లౌజ్ అమ్మది కాబట్టి జారిపోవడం వల్ల పుష్ప భుజం ఆటోమేటిక్ గా లేస్తుంది. పుష్ప యూట్యూబ్ ఛానల్ ఫైనల్లీ పుష్ప గెటప్ బ్లాగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. మొన్ననే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఇదే మీకు చెప్పాలనుకున్న శుభవార్త. ఇదే ఇట్టనే నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే పక్క లైక్ చేయడం మర్చిపోదు. సబ్స్క్రైబ్. బాయ్.